ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ జేఎస్ సిరీస్లో మనకి హుక్ అనే కాన్సెప్ట్ నడుస్తుంది. ఈ హుక్ అనే కాన్సెప్ట్ మీద మనం అన్ని హుక్స్ కూడా తెలుసుకున్నాము. ఒక్కొక్క హుక్ గురించి ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇవాళ హుక్స్లో లాస్ట్ కాన్సెప్ట్ కస్టమ్ హుక్స్. కస్టమ్ హుక్ అనేది మనము అసలు ఏంటి, కస్టమ్ హుక్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా క్రియేట్ చేయాలి చూసినట్టయితే మనకి ఇది ఇన్బిల్ట్ హుక్ కాదు, రియాక్ట్ చేసి ఇన్బిల్ట్ కాదు. ఇది మనము మన అవసరానికి తగ్గట్టు రీయూజబిలిటీ కోసము మనము క్రియేట్ చేసే ఒక హుక్ అనమాట. ఇది హుక్ అంటే ఏం లేదు, జస్ట్ ఫంక్షన్. హుక్ అంటే ఫంక్షన్, అదేమో మనకి రియాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇదేమో మనకి మన అవసరానికి తగ్గట్టు మనము ఒకటి క్రియేట్ చేస్తాం, కస్టమ్ హుక్ అని చెప్పేసి. కస్టమ్ అంటే మనం ఓన్గా తయారు చేసేది అనమాట, అంటే తయారు చేయబడ్డది. వాట్ ఈజ్ కస్టమ్ హుక్? ఏ కస్టమ్ హుక్ ఇన్ రియాక్ట్ ఈజ్ ఏ రీయూజబుల్ ఫంక్షన్ దట్ encapsulates logic using built-in hooks. It allows code reuse across multiple components without repeating logic. కస్టమ్ హుక్ అంటే ఏంటి? రీయూజబుల్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ మనం చాలా ఎక్కువ సార్లు మనం మల్టిపుల్ టైమ్స్ మనకి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఒక కస్టమ్ హుక్ లోపల దాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఎన్క్యాప్సులేట్స్ లాజిక్ యూజింగ్ బిల్ట్-ఇన్ హుక్స్. అంటే బిల్ట్-ఇన్ హుక్స్ అంటే ఈ యొక్క ఏదైతే యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ ఇలాంటి కొన్ని హుక్స్ ఉన్నాయి కదా మనకి రియాక్ట్ చేసి ఇచ్చే హుక్స్, వాటిని దాంట్లో ఇన్వాల్వ్ చేసేసి వీటితో మనము వాటిని ఇన్వాల్వ్ చేసేసి ఒక హుక్ని క్రియేట్ చేస్తాం. అంటే మన హుక్లో ఏదో ఒక రియాక్ట్కి సంబంధించిన హుక్స్, ఇన్బిల్ట్ హుక్స్ కూడా ఉంటాయన్నమాట. తయారు చేసి మనము వాడుకుంటాం. మల్టిపుల్ టైమ్స్ వాడుకోవాలన్నప్పుడు మనము ఎక్కువ అప్లికేషన్ మొత్తం మీద మనం రీయూజబిలిటీ కోసము ఒక లాజిక్ని మనము ఒక ఫంక్షన్ని మనము క్రియేట్ చేస్తాం. దాన్ని కస్టమ్ హుక్ అని చెప్పేసి ఉంటారు. వై యూజ్ కస్టమ్ హుక్స్? రీయూజబిలిటీ, క్లీన్ కోడ్, బెటర్ రీడబిలిటీ. ఎక్కడ ఇప్పుడు రియాక్ట్ జేఎస్ అంటేనే రీయూజబిలిటీ, క్లీన్ కోడ్, బెటర్ రీడబిలిటీ, అప్లికేషన్ పర్ఫార్మెన్స్, ఇవి ఏముంటాయి అసలు రియాక్ట్లో? ప్రతి కాన్సెప్ట్ వెనక ఉన్న మెయిన్ టార్గెట్ ఏంటంటే రీయూజబిలిటీ, మెయింటైనబిలిటీ, రీడబిలిటీ, అలాగే అప్లికేషన్ పర్ఫార్మెన్స్. ఇవే ఉంటాయి అన్నమాట రియాక్ట్లో. ప్రతి కాన్సెప్ట్ వెనక ఇవే ఉంటాయి. వీటి కోసమే ఈ రియాక్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. సింటాక్స్ ఆఫ్ కస్టమ్ హుక్ ఏం చేస్తాం? మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాము. ఎలా అయితే కంపోనెంట్లో మనం కంపోనెంట్ క్రియేట్ చేస్తాము, ఫంక్షన్ క్రియేట్ చేస్తాము, దాని లోపల స్టేట్ తీసుకుంటాము, స్టేట్ అప్డేట్ చేయడం కోసం ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాము, దీన్ని రిటర్న్ చేస్తాము. ఆ స్టేట్ని ఆ యొక్క ఫంక్షన్ని రిటర్న్ చేస్తాము. ఇది ఒక సింటాక్స్ అనమాట. సేమ్ మనకి ఒక కంపోనెంట్ లోపల ఒక ఏదైతే ఫంక్షనల్ కంపోనెంట్ ఉందో సేమ్ అలానే ఉంటుంది అనమాట. దీంట్లో ఏమేమి ఉంటాయంటే కస్టమ్ హుక్ ఈజ్ జస్ట్ ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్, అంతే. ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ హుక్ అంటే ఏం లేదు. అది రియాక్ట్ ఇచ్చిన హుక్ అని కానివ్వండి, మనము క్రియేట్ చేసిన హుక్ అని కానివ్వండి, ఏదైనా సరే ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్. అందులో ఏముంటుంది? ఒక లాజిక్ ఉంటుంది, అంతే. స్టార్ట్స్ విత్ యూజ్. కంపల్సరీగా హుక్స్ని మనము యూజ్ అనే ఈ యొక్క ప్రిఫిక్స్ని యూజ్ చేసి మనము క్రియేట్ చేయవలసి ఉంటుంది. అది ఏమైందంటే ఆటోమేటిక్గా హుక్ అయిపోద్ది అనమాట. యూజ్ అనే ప్రిఫిక్స్ని వాడాలి. ప్రిఫిక్స్ని వాడి దాని నేమ్ లోపల ఈ యొక్క ప్రిఫిక్స్ని వాడితే అది ఏమవుతుంది? హుక్ అయిపోద్ది అనమాట. యూజ్ ఫెచ్, యూజ్ కౌంటర్, ఇలాగా. కెన్ కాల్ అదర్ హుక్స్ లైక్ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ రెఫ్ ఎక్సెట్రాస్. అంటే మనకి ఏదైతే రియాక్ట్ చేసి ఇచ్చిందో ఇన్బిల్ట్ హుక్, వాటిని మనము ఈ హుక్ లోపల కాల్ చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఈ హుక్లో. ఎందుకంటే ఈ హుక్ లేకుండా మనం ఫంక్షన్స్ లాజిక్ రాయలేము. ఈ హుక్స్ని యూజ్ చేసి రియాక్ట్ ఇన్బిల్ట్ హుక్స్ని యూజ్ చేసి మనకు కావాల్సినట్టు మనము ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటాం. అదే హుక్ అంటే, కస్టమ్ హుక్ అంటే. రిటర్న్స్ స్టేట్, ఫంక్షన్స్ ఆర్ వాల్యూస్. ఇది ఏం చేస్తుందంటే JSX రిటర్న్ చేయదు. ఇది ఏం చేస్తుంది? ఇది ఒక స్టేట్స్ని, ఫంక్షన్స్ని, వాల్యూస్ని ఏదైతే మనకు కావాలో దానికి సంబంధించిన, అంటే ఫంక్షన్ రాసాం దాన్ని కాల్ చేయాలి కదా, అంతే. జావాస్క్రిప్ట్లో ఫంక్షన్ రాసాం దాన్ని కాదని యూజ్ చేయాలంటే మనం కాల్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. ఒక కస్టమ్ హుక్ క్రియేట్ చేసాం, దాన్ని కాల్ చేయాలి, దాన్ని రిటర్న్ చేయాలి. అది దాని లోపల ఏమైతే ఉన్నాయో స్టేట్ ఫంక్షన్ ఏముంటుంది దాన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది సింటాక్స్ ఆఫ్ కస్టమ్ హుక్. కస్టమ్ హుక్ యూజ్ చేసి మనం ఒక కౌంటర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇక్కడ తయారు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇలా యూజ్ కౌంటర్ అని చెప్పేసి మనం ఒక హుక్ని క్రియేట్ చేసి దాని లోపల ఈ స్టేట్ని తీసుకున్నాము, కౌంట్, సెట్ కౌంట్ అని చెప్పేసి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రిసెట్కి మొత్తం మనము 3 ఫంక్షన్స్ ఇక్కడ రాయడం జరిగింది. వాటిని రిటర్న్ చేసాం. కౌంట్, స్టేట్ని, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, రిసెట్, ఈ 3 ఏంటి?
ఫంక్షన్స్ ఇవన్నీ రిటర్న్ చేసాం. రిటర్న్ చేసి తీసుకెళ్ళి మనం ఎక్కడ కావాలో అక్కడ మళ్ళీ ఏం చేస్తాము, డిస్ట్రక్చరింగ్ చేస్తాం అనమాట. ఎక్కడ కావాలో అక్కడ ఇంపోర్ట్ చేసుకొని డిస్ట్రక్చరింగ్ చేసేసి దాన్ని మనం వాడుకుంటాం. జస్ట్ ఇదే కస్టమ్ హుక్. కస్టమ్ హుక్ అంటే ఏం లేదు, ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్. ఇది ఎవరు, మనము డిఫైన్ చేసిన ఫంక్షన్. జావాస్క్రిప్ట్ డిఫైన్ చేయదు ఇక్కడ, మనము ఓన్ కోడ్‌లో మనం డిఫైన్ చేసిన ఫంక్షన్. థాంక్స్ ఫర్ వాచింగ్.